శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 28వ తేదీ ఏప్రిల్ 2025 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి చాలా పరీక్షలతో కూడుకున్నటువంటి జీవితం. గురువుగారు చాలా బాగున్నారు, కేతువు చాలా బాగున్నారు, శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. మరి రాశిలోనే రవిచంద్రులు ఉన్నారు. రవి ఉచ్చలో ఉన్నారు, చంద్రుడు ఆయనతో కలిసి ఉన్నారు. ఒకంత పిరికితనం అనిపిస్తూ ఉన్నప్పటికీ చాలా ధైర్య సాహసోపేతాలతో ఉంటారు. మాతృవర్గ రీత్యా మటుకు అంతంత మాత్రంగా ఉంది, పితృవర్గ రీత్యా కూడా అలాగే ఉంది. కుటుంబం వైపు నుంచి అంతా చాలా చక్కగా జరుగుతోంది, చాలా సంతృప్తికరమైన జీవితం ఉంది అని చెప్పి అనుకుంటారు. గురువుగారి ఆశీస్సులు చాలా మెండుగా ఉన్నాయి. ఒక కుటుంబ జీవితంలోనే చాలా పటిష్టత కనిపిస్తోంది. వ్యయ స్థానంలో ఉన్నటువంటి ఈ 4 గ్రహాలు కలయిక వల్ల మీకు మానసికమైన ఒత్తిడి, అనారోగ్యం, స్థానచలనము, ధనము ఎక్కువ ఖర్చు అవ్వడము, ఒక ప్రాంతం అనుకుని ఇంకొక ప్రాంతానికి వెళ్ళడము, దానివల్ల మానసికమైన ఒత్తిడి కలగడము, ప్రశాంతత తగ్గిపోవడము, తీవ్ర వేదన కలగడము, ఇవన్నీ ఉండబోతున్నాయి. పరిహారాలు చెయ్యండి, తప్పనిసరిగా చేసుకోండి. గురుబలం బాగుంది కాబట్టి మీరు చేసేటటువంటి పరిహారాలు కూడా మీకు తొందరగా సత్ఫలితాలను ఇచ్చేస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక విద్యార్థులకు బాగుంటుంది, ఉద్యోగస్తుల విషయంలో చాలా బాగుంటుంది అని చెప్పడానికి రావట్లేదు. పరిహారాలు పాటించుకోవాలి, ఇది మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఈ మేషరాశి వారికి కొంచెం గ్రహ ఫలితాలు తగ్గుముఖం పడుతూ ఉన్న కారణం చేత ఫలితాలు కాస్త తక్కువగా ఉంటాయి, ఆలస్యంగా ఉంటాయి. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు ప్రతిరోజు చేయండి. తదనుగుణంగా వచ్చే ఫలితాలని మీరు చాలా జాగ్రత్తతో తీసుకోగలుగుతారు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ అన్ని విషయాలలో ఓర్పు కలిగి ఉండడం అనేటటువంటి ఒక నియమాన్ని పెట్టుకోండి. ఓర్పు కలిగి ఉండండి, అద్భుతమైన ఫలితాలు పొందండి. శుభం. వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉంది. వారికి లాభస్థానం చాలా పరిపూర్ణంగా యోగిస్తోంది, రాశి యోగిస్తోంది, తృతీయం యోగిస్తోంది. ఇక ఏం కావాలండి ఇంతకన్నా ఎక్కువ? అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, మీ వ్యక్తిత్వం మంచి విశేషత సంతరించుకుంటుంది, భార్యాబిడ్డలు బాగుంటారు, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానం కావాలి అనుకున్న వారికి పుత్ర సంతానం లభిస్తుంది. అలాగే మనోబలంతో ఉంటారు, దైవంతో అనుసంధానింపబడిందా మీ మనస్సు అన్నట్టుగా ఎక్కువగా దైవం గురించి ఆలోచిస్తూ ఎక్కువగా ధర్మ మార్గాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అనుకోని విధంగా ధనం వస్తుంది, అనుకోని విధంగా కీర్తి ప్రతిష్టలు వస్తాయి, అనుకోని విధంగా బంధువుల వల్ల కానీ ఆత్మీయుల వల్ల కానీ మాతృవర్గ రీత్యా కానీ సహాయ సహకారాలు వస్తాయి. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఊహించని విధంగా ఇంతమంది మనకి ఇన్ని రకాల బాసటగా నిలిచారు, మనం చాలా అదృష్టవంతులం అని మీరు అనుకుంటారు. మీ జీవితాశయం నెరవేరుతుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. మీరు ఇప్పటి వరకు చేపట్టిన పనులన్నింటిలోనూ కూడా విజయ అవకాశాలు ఉంటాయి. ఇకపై చేస్తున్న పనులకి కూడా మీకు భగవంతుని యొక్క ఆశీస్సులు ఉన్నాయా అన్నట్టుగా ఉంటుంది. తదనుగుణంగా మీ మనసు కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రవిచంద్రుల కలయిక కానీ అలాగే ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి కానీ చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అద్భుతమైన ఆదాయం మీకుంటుంది, ఆనందం ఉంటుంది. అయితే అన్ని పరీక్షలు ఎదురవుతూ ఉన్నాయి, వీటిని నేను తట్టుకోవాలి అనేటటువంటి మానసికమైన ఒత్తిడికి మీరు కొంచెం లోనవుతారు. యోగా చెయ్యండి, దైవకార్యాలు చేస్తారు, చెయ్యండి కూడా. అన్ని విధాలుగాను మానసిక పరిపక్వత లభిస్తుంది, మానసికమైనటువంటి విశ్రాంతి మీకు కలుగుతుంది. ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ పరీక్షలు ఏవైతే మీరు ఎదుర్కొంటున్నారో అవన్నీ పటాపంచలయ్యే దిశగా ఉన్నాయి. గురువుగారి యొక్క రాశి మార్పు రాబోతూ ఉన్న కారణం చేత చాలా బాగుంది. చాలా పనుల్లో మీకు వెసులుబాటు వస్తుంది. అయితే మీరు ఇప్పుడు మటుకు ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఎన్నో విధాలుగా ఆశాజనకంగా మీకు మీ జీవితం తయారవుతోంది అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఇది చాలా ఉత్తమమైనటువంటి స్థితి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.
చెప్పిన పరిహారాలలో ఏ కొన్ని చేసుకున్నా మీకు మానసికమైన శాంతి పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహాలన్నీ అననుకూలంగా ఉన్నప్పుడు ఒక శుక్ర, రవి, చంద్రులు మాత్రమే బాగున్నారు. వీటి వల్ల మాత్రమే మొత్తం అంతా బాగుండిపోతుంది అని అనుకోకూడదు. మిగతా గ్రహాల అననుకూలత ఉన్నాయి కాబట్టి కొంచెం వాటికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు కూడా చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరింతగా బాగుంటారు మీరు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి కాలం. వీరికి దశమ స్థానంలోనే రవి చంద్ర కలయిక జరుగుతుంది. రవిగారు ఉచ్చలో ఉండడము, చంద్రుడు రవిగారితో కలవడము, ఇవి రెండు అద్భుతమైన విషయాలే. ఉద్యోగ రీత్యా చాలా ఉన్నతమైన స్థితి ఉంటుంది. కుటుంబం రీత్యా ఐకమత్యం ఉంటుంది. ధన ఆదాయం రీత్యా అద్భుతమైన ఆదాయం ఉంటుంది. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఇంకా కొంచెం కృషి చేయండి. అలాగే అనేక విధాలుగా సంతృప్తికర జీవితం ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. జీవితాశయం నెరవేరబోతోంది. ఆత్మీయుల అభినందనలు, అలాగే ఆదరాభిమానాలు మీకు చాలా చాలా మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి. ఇంకా సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి, ఉన్నతమైన ఉత్తమమైన స్థితిని అలంకరించేటటువంటి పరిస్థితి, అది ఉద్యోగ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ 10 మంది మిమ్మల్ని కొనియాడడమే మీకు ఉన్నత స్థితి. అలాగే పై ఉద్యోగస్తుల యొక్క మన్ననలు మీరు ఎప్పుడైతే అందుకున్నారో అదే మీకు ఉన్నతమైనటువంటి పొజిషన్ అని చెప్పి అనుకోవాలి. ప్రమోషన్స్ వస్తాయి, ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి, ఆదాయం చాలా బాగుంది, అన్ని విధాలా బాగున్నారు. తలనొప్పి లాంటివి ఉండే అవకాశం ఉంది. ఔషధ సేవ అవసరం అవుతోంది. ఎన్ని రకాలుగానో దైవభక్తి పెరగడమే కానీ భగవంతుని యొక్క ఆశీస్సులు సాక్షాత్తు మీ మీద ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పేటటువంటి పనులు జరగడం కానీ, ఇవన్నీ కూడా మీ యొక్క మానసిక ఆనందాన్ని బాగా పెంపొందింపజేసేవిగా తెలియజేస్తున్నాను. కృతజ్ఞతగా భగవంతుడికి, నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని చెప్పి తెలియచేస్తున్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి పరీక్షల కాలం వెన్నాడుతూ ఉంది. మరి వీరికి ఎటువంటి పరీక్షలు అంటే, ఏదైనా కొందామంటే కొరివి, అమ్మబోతే అడివి, పెద్దవాళ్ళు చెప్పే సామెత మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి కొనుగోలు అమ్మకాలు లాభించడం లేదు. స్థాన చలనం దూర ప్రాంతానికి అయ్యేటట్టుగా ఉంది. ఇది కూడా మనకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఉద్యోగస్తులకి పై అధికారుల యొక్క మన్ననలు, మందలింపులు ఇలాంటివి ఏమన్నా ఎదురయ్యే పరిస్థితి. ఉద్యోగ జీవితంలో మనశ్శాంతి కనిపించబోవడం లేదు. ఇక కుటుంబ జీవితంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, సంతాన విషయంలో కానీ పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. రుణాల విషయంలో మాకు ధనం ఎప్పుడు తీరుస్తారు అని అడిగేటటువంటి వారు మీ పక్కనే ఉంటారు. మా పరిస్థితి చూస్తూ కూడా ఇంత పెద్ద మొత్తంలో ధనం వెనక్కి ఇవ్వమని అడుగుతున్నావు అని చెప్పి మీరు అడిగినా కూడా ఏమి పట్టించుకోరు. నా ధనం నాకు ఎప్పుడు ఇస్తావని అడుగుతారు. దీనివల్ల మీకు కాస్త మానసికంగా అసంతృప్తి ఏర్పడుతూ ఉంటుంది. ఇలా అన్ని విషయాలలోనూ అసంతృప్తిగానే ఉన్నారు కాబట్టి ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోండి. ఈసరికే చేయించుకొని ఉంటే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే అష్టమ శని దోషం ఉంది కాబట్టి శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేయండి. ఎందులోనూ పెట్టుబడులు పెట్టవద్దు. వివాహాది శుభకార్యాల విషయంలో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. భారం వాళ్ళ మీద పెట్టండి. నేనే సెలెక్ట్ చేసుకోవాలి పిల్లని, నేనే అన్ని సంబంధం ఎలా ఉందని చెక్ చేసుకోవాలి అని అన్నిటికీ మీరే పూనుకున్నట్టయితే కొంత ఇబ్బంది పడతారు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి చెప్పుకోదగిన సూచనలు, సత్ఫలితాలవి ఏమీ కనబడబోవడం లేదు. 2 గ్రహాల అనుకూలత చాలా బాగుంది. గురువుగారు బాగున్నారు, కుజుడు బాగున్నారు. అయితే ఈ 2 గ్రహాల అనుకూలత వల్ల చాలా అద్భుతంగా ఉంటుందా, మనకి ఈ రోజంతా కూడా ప్రశాంతంగా గడుస్తుందా అంటే, మీ ప్రయత్నం వల్ల రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది. మీ ప్రయత్నం అంటే ఏమిటి? యోగా చేయడమే మీ ప్రయత్నం. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. లేదా గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, లేదా గురు చరిత్ర పారాయణ చేయండి, గురువు ఆలయానికి వెళ్ళండి, శనగలు నివేదన చెయ్యండి. నానబెట్టి సాతాళించిన శనగలు నివేదన చేసి భక్తులకి వితరణ చేయడం ద్వారా చాలా చాలా బాగుంటుంది. ఇన్ని రకాలైనటువంటి పరిహారాలలో ఏ కొన్ని చేసినా కూడా మీకు చాలా ప్రశాంతత జీవితం ఉంటుంది.
అనుకోని విధంగా భూమి తగాదాలు తీరుతాయి. అలాగే వాహనాలకి సంబంధించి కూడా ఇబ్బందులు ఏమన్నా ఉంటే కొనుగోలు అమ్మకాల విషయంలో అవన్నీ తీరిపోతాయి. మీ సొంతంగా సెల్ఫ్ డ్రైవింగ్లో మీరు ఎక్కడికైనా కూడా వెళ్ళవచ్చు, ఇబ్బంది ఉండదు. ఇలాంటి పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ పరంగా కానీ, అన్నదమ్ముల పరంగా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, పబ్లిక్ రిలేషన్స్ రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయాలలో కానీ, పిత్రార్జితాల విషయాలలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ అన్ని రకాలుగాను ఓర్పు కలిగి ఉండవలసిందే. గురువుగారి యొక్క స్థితి దశమ స్థానంలోకి వెళ్ళిపోబోతూ ఉన్న కారణం చేత తోటి ఉద్యోగస్తులు, పై అధికారులు వీళ్ళ దగ్గర నుంచి మనకి చాలా సహాయ సహకారాలు ఉంటాయి. ఇప్పటి వరకు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉంటాయి అని చెప్పుకోవడానికి రావట్లా. కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మీకే అనిపిస్తుంది మొన్నటి వరకు బాగున్నారు కదా, ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని. ఆ గురువుగారి యొక్క ప్రభావం ఇప్పటి వరకు నవమ స్థానంలో చాలా స్ట్రాంగ్ సంచారం కాబట్టి మీరు ఆడింది ఆట పాడింది పాట అయింది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోబోతున్నారు, వృద్ధగ్రహం అయిపోయారు. ఇంకొక డిగ్రీనో 2 డిగ్రీలో ఉన్నారు. ఈ 12-13 రోజుల్లోనూ ఆయన రాశి దాటిపోతున్న కారణం చేత అంత చాలా గొప్పవైన ఫలితాలు అయితే ఇవ్వలేరు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్ని అంశాలలోనూ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో బంధాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఎక్కువ శ్రద్ధ పెట్టండి వాటి మీద అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి వారికి ఒక అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉంది. 4 గ్రహాలు షష్ఠ స్థానంలో ఉన్నాయి. అందులో శుక్రాచార్యుల వారు తప్ప మిగిలిన 3 గ్రహాలైనటువంటి శని, రాహు, బుధులు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తున్నారు. మరి సప్తమంలో చంద్రుడు కూడా చాలా అదృష్టవంతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. తులారాశి వారికి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు. విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. ప్రతి వారికి వీలైనంత వరకు తన పరిధిలో ఉన్నంత వరకు సహాయం చెయ్యాలి అని చూస్తారు. అలాగే ఊహించని విధంగా విజయాలు వస్తున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. 3 గ్రహాల షష్ఠ స్థానంలో ఉన్నాయంటే అది మాటలైన విషయం కాదు. కాబట్టి వీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయమే. ఇది చెప్పదగినటువంటి సూచన. కుటుంబ జీవితంలోనూ మంచి ఫలితాలు ఉన్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు కనబడబోవడం లేదు. అయితే విద్యార్థులు చాలా బాగున్నారు. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. అలాగే ఉద్యోగ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీకు అనేక రకాలుగా అభివృద్ధి ఉంటుంది, మానసికమైన సంతృప్తి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ తులారాశి వాళ్ళు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు ప్రతినిత్యం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. శుభం. వృశ్చిక రాశి వారికి అదృష్టం వెన్నాడుతోంది. అయితే మరి కొద్ది రోజుల్లో గురువుగారి యొక్క సంచారము అష్టమ స్థానంలోకి వెళ్ళిపోతున్న కారణం చేత ఇప్పటి నుంచే వాటి యొక్క ఫలితాలు ఏమన్నా మన మీద ప్రతిబింబిస్తున్నాయా అన్నట్టుగా మధ్యలో చాలా అసంతృప్తులు కనిపిస్తూ ఉంటాయి. తిరిగి ఎప్పుడో సంతృప్తి కలిగిస్తూ ఉన్నప్పటికీ ముందర అసంతృప్తిని మీరు కొంత అనుభవిస్తారు ఆలోచనల రూపంలో. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. నవధాన్యాలు దానం చెయ్యండి. ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉన్నాయి అని చెప్పి మళ్ళీ మీరు తృప్తి చెందుతారు. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. పబ్లిక్ రిలేషన్స్ని బాగా పెట్టుకుంటారు. మంచిగా ఆకర్షిస్తారు వారిని. వారికి కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తారు. ఇది చెప్పదగినటువంటి సూచన. పిత్రార్జితం విషయంలో చిన్నపాటి ఇబ్బందులు, ఆటంకాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే చేతికి వచ్చేటటువంటి పరిస్థితి కనపడబోవడం లేదు. ఇక అర్ధాష్టమ శని సంచార దోషం వెళ్ళిపోయి పంచమంలోకి శనిగారు ఇప్పుడు ఏదో ఒకటి మంచి చేసేటటువంటి క్రమంలో ఉన్నారు ఆయన. కాబట్టి మంచి జరుగుతుంది, ఉన్నత స్థితి ఉంటుంది, ఆర్థికాభివృద్ధి ఉంటుంది అని ఆశిద్దాము. అన్ని విషయాలలో ఓర్పు కలిగి ఉందాము. శుభం. ధనుసు రాశి వారికి అనేక విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కో రోజు చాలా బాగుంటుంది, ఒక్కో రోజు కొంచెం మానసికమైనటువంటి చాంచల్యత కనిపిస్తుంది. అయితే మీరు భయపడవలసింది ఏమీ లేదు. అతి త్వరలోనే గురువుగారు మారిపోతున్నారు. ఈ ఫలితాలన్నీ కూడా పూర్తి
పూర్తిగా మీకు ఫేవర్గా అయిపోతాయి. కాబట్టి ఎటువంటి భయము పడనవసరం లేదు. కుటుంబం బాగుంటుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి. ఉద్యోగ జీవితంలో కూడా చాలా సంతృప్తికరంగా ఉంటారు. ఉద్యోగంలో పైకొస్తారు. ధనము రీత్యా బాగుంది, కుటుంబ రీత్యా బాగుంది. అలాగే సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. స్థిర చరాస్తుల వృద్ధి విషయంలో ఇంకా మీరు ప్రయత్నం చేయవలసిందే తప్ప ఇంకా మనం చేసిన ప్రయత్నం వరకు బాగున్నాయిలే, ఫలితాలు బాగా మంచిగా వస్తాయిలే అనుకోవడానికి లేదు. స్థానచలనానికి అవకాశం ఉంది. ఊహించని విధంగా లాభాలు ఏమన్నా వస్తాయా అంటే లాభాలు మంచిగా వస్తాయి, బాగుంది. అలాగే పితృవర్గ రీత్యా బాగుంది, వారికి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే తండ్రి గారి వైపు నుంచి కొన్ని బాధ్యతలు తీసుకుని మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తించేది కనిపిస్తోంది. పిత్రార్జితం కనిపిస్తోంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి మంచి శుభపరిణామం అని చెప్పి తెలియజెప్పచ్చు. ఇక మిగతా విషయాలలో మటుకు ఓర్పు కలిగి ఉండండి, అన్యోన్యతకి ప్రాధాన్యతనివ్వండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే యోగా చేయడము, రెండిటి వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి అనేక విధాలుగా అదృష్టవంతమైన కాలం కొనసాగుతోంది. వీరికి అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, కుటుంబ జీవితం బాగుంటుంది, వాక్కు మంచి మాట మాట్లాడగలుగుతారు, సన్మాన సత్కారాలు అందుకుంటారు. అలాగే ఆరోగ్యం బాగుంటుంది, మీ స్థితి చాలా శోభాయమానంగా ఉంటుంది. విలాసవంతమైన జీవితం అని చెప్పను కానీ చక్కగా ఆడంబరమైన జీవితం అయితే బాగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా మీరు ఒక మంత్రం తీసుకున్నట్లయితే ఆ మంత్రానికి సంబంధించి అనేక విధాలుగా సాధన చేస్తారు. ఆ సాధన చాలా చాలా సత్ఫలితాలను ఇస్తుంది. వివాహాది శుభకార్యాలు కుదరాల్సిన వాళ్ళకి చక్కగా కుదురుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగరీత్యా ఓర్పు కలిగి ఉండండి. అన్ని విషయాలు చాలా బాగున్నాయి. మకర రాశి వారికి చెప్పదగినటువంటిది ఏమిటి అంటే వీరికి ఏలినాటి శని వెళ్ళిపోయింది. శనిగారు తృతీయ స్థానంలో చాలా బాగున్నారు, రాహు చాలా బాగున్నారు, పంచమంలో గురువుగారు బాగున్నారు. ఈ 3 గ్రహాలు అద్భుతమైన స్థితిలో ఉన్న కారణం చేత చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఈ తృప్తితోనే వీరు చాలా అభివృద్ధి మార్గంలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి వారికి ఎన్నో విధాలుగా మంచి ఫలితాలు కనిపించబోతూ ఉన్నాయి. అయితే వీరికి మాట మన్నన బాగుంది, వాక్కు బాగుంది, కుటుంబరీత్యా బాగుంది, ఆదాయం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా సంతృప్తిగా ఉంటారు. అలాగే రుణభారాలు తగ్గిపోతాయి, భార్యాభర్తల అనుకూలతలు ఉంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉంటూ చాలా తృప్తిగా మునుపటి కన్నా బంధము బలంగా ఉంటుంది. అప్పుడేదో తెలియక అలా చేశాను రా, ఇప్పుడు మనం ఇలా ఉండాలి అనుకుని అన్నదమ్ములు చాలా చాలా సఖ్యతగా ఉంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక జాగ్రత్తల అంశాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. అలాగే రాహుకేతు స్తోత్రపారాయణాలు చేయండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ జీవితంలో కూడా మౌనంగా ఉండండి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ మీకు సత్ఫలితాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి అన్ని రకాలుగాను పరీక్షలు ఎదుర్కోవాల్సినటువంటి సమయం. వీరికి భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ, స్నేహితుల రీత్యా కానీ, పై అధికారుల రీత్యా కానీ ఏ రూపకంగా చూసినా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది. చాలా రోజుల నుంచి ఇదే గ్రహస్థితి కొనసాగుతూ ఉన్న కారణం చేత కానీ రాశిలో ఉన్నటువంటి శనిగారు, రాహువు ముఖ్యంగా వీళ్ళిద్దరూ చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి కారణం చేత కానీ శారీరకమైనటువంటి స్థితి కొంచెం బలహీనపడుతుంది. మానసికమైనటువంటి ఆలోచనలు కూడా బలహీనపడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. అన్ని రకాలుగాను కేర్ తీసుకోండి. అంటే ఇటు నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం, నవధాన్యాలు దానం ఇవ్వడం, ఔషధ సేవ చేయడం, అలాగే బంధుమిత్రులకి ఎక్కువ వైషమ్యాలు లేకుండా మీతో వారికి తల్లో నాలుకలాగా ఉండేటట్టుగా కలిసిపోవడం, ఆహారం విషయంలో నియమాలు పాటించుకొని ఆహారాన్ని మితంగా తీసుకోవడం, ఆరోగ్యాన్ని గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడం, అలాగే అన్ని విషయాల గురించి ఉద్యోగస్తుల దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి
అలాగే కుటుంబ జీవితం దగ్గర నుంచి, భార్యాభర్తల అన్యోన్యత దగ్గర నుంచి, సంతానం దగ్గర నుంచి, మాతృవర్గరీత్యా, పితృవర్గరీత్యా మీరు ఏ అంశాన్ని తీసుకున్నప్పటికీ కూడా పూర్తిగా ఓర్పు కలిగి ఉండడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఈ గ్రహస్థితులు కొన్నాళ్ల నుంచి ఇవే కొనసాగుతూ ఉన్నందువల్ల నవగ్రహ హోమం చేయించుకున్న వారికి ఇప్పుడు అవసరం లేదు, లేని వారు ఒకసారి చేయించుకోండి. ఈ మాట నేను ఇంచుమించుగా ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను. గ్రహించగలరు, గమనించగలరు. సర్వే జనా సుఖినో భవంతు.